ఓం సాయిరామ్. జై గురు రామనంద మహారాజ్. అమెరికాలో ఉన్న డాక్టర్ వెంకట చాగంటి బాబావారి గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. షిరిడి సాయినాథుల వారి గురించి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి దిగ్గజ సిద్ధ మహేశ్వరులే బాబావారిని కీర్తించినప్పుడు మరి బాబావారిని నమ్మకుండగా, బాబా అంటే ఏంటో జీర్ణం చేసుకోకుండగా, బాబావారి చరిత్ర చదవకుండగా, ఎవరో బాబా అంటే విశ్వాసం లేని మూర్ఖులు మాట్లాడినటువంటి మాటల్ని తన యొక్క వీడియోల్లో చెప్తూ అజ్ఞానానందాన్ని పొందుతున్నారు వెంకట చాగంటి. వెంకట చాగంటి ఒక విషయం సుస్పష్టంగా తెలుసుకో, బాబావారంటే ఏంటో షిరిడీకి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది. షిరిడీకి వెళ్ళకుండగా, బాబావారి సచరిత్ర చదవకుండగా మాటలు మాట్లాడతానంటే మరి నీ అజ్ఞానాన్ని ఇంకా దేంతో పోల్చాలో లోకమే డిసైడ్ చేస్తుంది. అజ్ఞాని వెంకట చాగంటి తెలుసుకో, జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకో. జ్ఞానం లేని మాటలు లోకంలో ప్రఖ్యాతిని పొందలేవు. ఇది జగమెరిగినటువంటి సత్యం. మరి నీకెందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు. బాబా అంటే ఏంటో ఎందరో మహామహా సిద్ధేశ్వరులు కీర్తించినారు ఆయనను. ఉపాసనీ మహారాజు అంటే ఎవరు? శుద్ధ బ్రాహ్మణులు ఆయన. అటువంటి ఉపాసనీ మహారాజు బాబావారికి శిష్యుడిగా ఉన్నారు. సాకోరిలో ఆయనకు ఆశ్రమం కూడా ఉంది. ఇంకెంతో మందిని సిద్ధ మహాపురుషులుగా తీర్చిదిద్దారు. డాక్టర్ గవాంకర్ టోసర్ నారాయణాశ్రమం ఈయన పేరు. మరి అటువంటి బాబావారిని ఎవడో ఏదో అన్నాడని, లేకపోతే పలానా ముస్లిమ్స్తో నువ్వు చెప్పించు అని మాట్లాడుతున్నావే, హాస్యాస్పదం ఇది. ఇకనైనా నీ పిచ్చి మాటలు మానుకో. షిరిడి సాయినాథులంటే సాక్షాత్తు కలియుగ పరిపూర్ణావతారమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి శివుడని తెలుసుకో. సుజ్ఞానాన్ని పెంచుకో. ఓం నమః శివాయ.